కదా, మనం ఇప్పుడు కొన్ని విషయాల గురించి తెలుసుకుందామండి. యాక్చువల్లీ మనం ఏంటంటే ఇప్పుడు మనము మొక్కల గురించి తెలుసుకుందామండి. మొక్కలు అంటే మనకి అంటే మామూలుగా ఏదో ఫ్రూట్స్ ఇస్తాయి, పూలు ఇస్తాయి అట్లా అనుకుంటాం కదండి. కానీ వాటి గురించి మనం తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, మొక్కలు అనేది మొక్కలకి మనిషికి చాలా అంటే మొక్కలను చూసి మనిషి నేర్చుకోవాల్సినది చాలా ఉందండి. ఏంటంటే ఇప్పుడు మొక్క మొక్కై వంగనిది మానే వంగున అని అంటారు కదండి. అంటే మనం మనిషిని మొక్కతోనే ఎందుకు పోలుస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఇప్పుడు చాలామంది పెద్దలు అదే మాట అంటూ ఉంటారండి. ఎందుకంటే మనకి మొక్క అనేది ఒక చిన్న విత్తనం నాటితే అది మొక్కై వచ్చి తర్వాత మానై తర్వాత వృక్షమై మనకి ఫలాలని పూలను కూడా ఇస్తుందండి. అదేవిధంగా అంటే మనిషి కూడా అదేవిధంగా మన జనాల కోసం మనం పరోపకారం అనేది చేయాలన్నది పెద్దల యొక్క ఉద్దేశం అన్నమాట. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే పెరిగిన తర్వాత కూడా ఎంత ఎదిగినా కూడా అది మామూలుగా కిందికి చూస్తూ ఉంటుందండి. అంటే మనము అంటే అది అంటారు కదండి, మన ఫస్ట్ స్టెప్ని ఎప్పుడు మర్చిపోకూడదు అని, అలా అన్నమాట. అంటే మనిషి కూడా చెట్టుని చూసి మొక్కను చూసి నేర్చుకోవాల్సిందనమాట. ఈ విషయం కూడా ఏంటంటే మనిషి కూడా తను ఎంత ఎదిగినా కూడా తను స్టార్టింగ్ స్టేజ్లో మనం ఏ విధంగా మనం కష్టపడ్డాము అనేది మన ఫస్ట్ స్టెప్ ఏంటి అనేది జీవితంలో మర్చిపోకూడదండి. అదేవిధంగా ఎవరైనా సహాయం చేసి ఉంటే ఆ టైంలో కూడా వాళ్ళని కూడా మర్చిపోకూడదు, వాళ్ళకు కూడా ద్రోహం అనేది చేయకూడదు అనమాట. ఆ విషయాన్ని అనమాట మొక్కను చూసి నేర్చుకోవాల్సింది. అదేవిధంగా మొక్క మనము మనం ఏదన్నా ఫ్రూట్స్ అట్లా కాసినాయి అనుకోండి, మనం ఏదన్నా కానీ రాయితో మనం ఇది చేస్తాం కదండి, కాయినా కూడా అది మనకి తినడానికి మన కడుపు నింపడానికే ప్రయత్నం చేస్తుంది. కానీ మనకి ఫలాల్ని కానీ పూలు కానీ ఇవ్వకుండా ఉండదు కదండి. అంటే మనం రాయి వేసినా కూడా మన మీద జాలనే చూపిస్తుంది అనమాట. అంటే మనం పరోపకారం అనేది అంటే వేరే వాళ్ళు ఏదన్నా అన్నా కూడా వాళ్ళు ఏదన్నా ఆపదలో ఉంటే వాళ్ళకి కొంచెం సహాయం చేయాలి అనే ఉద్దేశాన్ని మనము మొక్క నుంచి మనం నేర్చుకోవచ్చు అనమాట. విషయాలు ఇంకా ఇవి చాలా మొక్కల గురించి కానీ మనుషులకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయండి. చాలా చాలా విషయాలు తెలుసుకోవాలి. క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా చాలా విషయాలు అనేవి తెలుస్తాయి మనకి. ఇంకా మరికొన్ని విషయాలు మరికొన్ని వీడియోలు చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.